సుజిత్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు తర్వాత ఫ్యామిలీ సినిమాలు, పొలిటికల్ సినిమాలు. కోడి రామకృష్ణ గారు ఉన్నప్పుడు కొన్ని సినిమాలు తీశాడు, భారత్ బంద్ని, కొన్ని ఆ జోనర్. మన హీరోలందరూ పొలిటికల్గా, బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయినా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా, పొలిటికల్గా వెళ్ళినప్పుడు పొలిటికల్ సినిమా కూడా జోన్ ఉంది మన దగ్గర, ఆ స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ పొలిటికల్ సినిమా. అలాంటి కైండ్ ఆఫ్ డైరెక్టర్లు ఎవరు ఇప్పుడు ఆలోచించట్లే. అదే సార్, దీన్ని సాల్ అబౌట్ అగైన్ చుట్టూ జరిగే విషయాల వల్లే సార్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒపీనియన్ అనేది సినిమా నుంచో మీడియా నుంచి వచ్చేది. వాళ్ళు ఏం చెప్తే అది. దూరదర్శన్ ఛానల్ నుంచి చూసుకుంటే టీవీలో ఏం చెప్తే ఆ రోజు అదే నిజం. వర్షం పడుతుంటే వర్షం పడేది. వర్షం పడుతోందని 10 మంది, పడట్లేదని 10 మంది అంటున్నారు. పడుతుందా పడదా వాడికి తెలియదు. వాడు బాల్కనీ నుంచి వరకు వాడికి ఐడియా ఉండదు అనమాట. అలానే ఈ పొలిటికల్ ఎక్కడో పడి వెళ్ళిపోతాడు, వాడు ఉండే చోట కూడా కురవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ పొలిటికల్ థింగ్స్ ఏంటంటే ఆల్రెడీ ఒపీనియన్సే 100 లక్షలు తిరుగుతున్నాయి బయట. మనం ఒక ఒపీనియన్ త్రో చేస్తాం అనుకోండి సినిమా నుంచి, అది ఎట్లా వెళ్తుంది, ఏం తీసుకుంటారు, ఈ టెన్షన్లు ఎక్కువ. రాసే పేపర్ పెట్టేటప్పుడు సార్ ఇది వద్దన్నా, ఆ పార్టీ వాళ్ళు హట్ అవుతారు అని, ఈ లైన్ వద్దన్నా వీళ్ళు హట్ అవుతారు, ఓకే వద్దు. అసలు మేబీ ఆ ప్రెషర్ వల్ల తీయట్లేదు. నాకు అంత ఐడియా లేదు కానీ పాలిటిక్స్ గురించి, బట్ నేను అనుకోలేదు, నా అనాలిసిస్ అంతే. సో అందుకే మేబీ అటు సైడ్ వెళ్ళట్లేదేమో నా ఫీలింగ్ సార్.